ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు బోల్డ్ అనే సినిమాలు రిలీజ్ అని చెప్పుకున్నప్పటికీ 9వ తారీఖు రాజాసాబ్ వచ్చింది పండక్కి ముందు. 12వ తారీఖు మన శంకర వరప్రసాద్ గారి సినిమా వచ్చింది అందరూ రోడ్ల మీద జర్నీలు చేసేటప్పుడు. ఇకపోతే పర్ఫెక్ట్గా భోగి, సంక్రాంతి, కనుమ ఉంటే ముక్కనుమ వీటిని ఆధారం చేసుకొని పండగ రోజుల్లో వచ్చిన సినిమా ఫస్ట్ డే వచ్చింది రవితేజ గారి సినిమా. అఫ్కోర్స్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక వింటేజ్ లుక్లో రవితేజ గారిని చూసి అందరికీ కళ్ళు నిండిపోయాయి. ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. నిన్న ఆల్మోస్ట్ అందరూ కూడా వింటేజ్ రవితేజని చూస్తూ సాయంత్రం వరకు గడిపేశారు. చాలా సంతోషం. అండ్ అలాగే మరి మిగతా 2 పండుగ రోజులు కూడా మనకి అదే ఫీలింగ్ని తీసుకురావాలి కాబట్టి ఈరోజు మొత్తానికి 2 సినిమాలు అయితే మన ముందుకు వచ్చాయి. అందులో ఒకటి అనగనగా ఒక రాజు, ఇంకొకటి నారీ నారీ నడుమ మురారి. నారీ నారీ నడుమ మురారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇకపోతే అనగనగా ఒక రాజు ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. మధ్యలో లిటిల్ హార్ట్స్ అబ్బాయి గురించి కూడా మాట్లాడుకుందాం. వీళ్ళు బేసిక్గా స్టాండప్ కమెడియన్స్. అంటే ఏ ఇన్సిడెంట్ ఇచ్చినా మన కామెడీ టైమింగ్ విత్ కపిల్ షో, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో చూస్తారు కదా, కపిల్ శర్మ, వీళ్ళు కొంతమంది చాలా రేర్గా ఉంటారు మనకి అక్కడక్కడ స్టాండప్ కమెడియన్స్. అంటే నేను చెప్పిన పేర్లు కొంచెం ఫేమస్ కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు. ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. రెగ్యులర్గా స్టాండప్ కామెడీ షోస్కి వెళ్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఏంటి అనేది. అక్కడున్న సిచ్యువేషన్ ఐదర్ లంచ్ ఆర్ డిన్నర్ వాట్ ఎవర్ దాని మీద పేరడీలు చేస్తారు. ఒక పండగ మీద, ఒక ఇన్సిడెంట్ మీద, ఒక సిట్యువేషన్ మీద, ఒక గిఫ్ట్ మీద, అట్లా బాడీ షేమింగ్లో అట్లా ఇంకేదో పిచ్చి కామెడీలు కాదు. కామెడీ, స్టాండప్ కామెడీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్యూర్ అంటే హార్ట్ఫుల్ కామెడీ. మనస్ఫూర్తిగా ఆనందంగా హాయిగా ఎంజాయ్ చేయగలిగేది. లైక్ అమృతం సీరియల్ లాగానో, లేకపోతే అప్పట్లో జంధ్యాల గారి కామెడీనో, ఎస్వి కృష్ణారెడ్డి గారు, యువి సత్యనారాయణ గారు, సుడిగాడులో భీమినేని గారు చేసినటువంటి పేరడీలో, ఇట్లా డిఫరెంట్ జోనర్స్లో డిఫరెంట్ కామెడీలు. అంతేందుకు మనం సంపూర్ణేష్ బాబుని ఎందుకు మర్చిపోయాం, మరి చెట్ట అదేదో చెట్టు, కొబ్బరి మట్ట, ఈ టైప్ ఆఫ్ కామెడీలు కానివ్వండి. సంథింగ్ కామెడీ అంటే ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటుంది. స్టాండప్ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇన్సిడెంట్ని, సీన్స్ని తీసుకొని దానికి చుట్టూ అల్లుకుంటూ వెళ్తారు. మరి అదే స్టాండప్ కమెడియన్ హీరోలు అయితే వీళ్ళ చుట్టే ఆ డైలాగ్స్ని బేస్ చేసుకొని ఆ ఇన్సిడెంట్స్ మూవ్ అవుతా కథలు స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి లిటిల్ హార్ట్స్ పిల్లోడ్ చేసింది, మౌలి చేసింది బాగా నచ్చింది. ఆబ్వియస్లీ నవీన్ పోలిశెట్టి బీయింగ్ ఎ స్టాండప్ కమెడియన్, జాతిరత్నాలు మనం ఎంతగా ఆదరించామో మనకు తెలుసు. అండ్ పోలిశెట్టిలోనూ ఆయన పర్ఫార్మెన్స్ని చూసాము. ఆర్టిస్ట్కి ఎప్పటి నుంచో ఎదగాలనుకొని ఎప్పటి నుంచో ట్రయల్స్ చేస్తా ఉంటే జాతిరత్నాలతో ఒక పర్ఫెక్ట్ ఐడెంటిటీకి పడింది. దాదలా కంటిన్యూ అవుతా ఈరోజు అనగనగా ఒక రాజు దాకా వచ్చింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మనం ఇప్పుడు అనగనగా ఒక రాజు గురించి మాత్రమే మాట్లాడుకుందాం. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ని బేస్ చేసుకొని ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసుకొని ఒక మంచి కథని అనుకున్నారు. ఆ కథ ఖచ్చితంగా పండుద్ది. ఎందుకంటే డైలాగ్సే మెయిన్ ఆయువు పట్టు ఇలాంటి సినిమాలకి. డార్క్ కామెడీ అనుకోండి, తెర మీద పాత్రలు ఇబ్బంది పడతా ఉంటాయి అమృతం లాగా, మనం వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. లైక్ మర్యాద రామన్న లాగా. అని ఇదేంటంటే బేస్డ్ ఆన్ డైలాగ్స్, ఆ సిట్యువేషన్స్ని. ఇప్పుడు త్రివిక్రమ్ గారి దాంట్లో సిట్యువేషనల్ కామెడీ ఉంటుంది. అట్లా ఇది బేస్డ్ ఆన్ డైలాగ్సే రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, స్వతహాగా జమీందారు గారి మనవాడు పాపం. అప్పట్లో ఆయన పెద్ద జమీందారు, ఆయనకి పేరుకు జమీందారు అంటూ ఉంటారు. కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి రూపాయి ఉండదు చిల్లిగవ్వ. మరి ఏం చేయాలి? మళ్ళీ నేను ఆ స్థాయిని, ఆ పేరుకి ఆ స్థాయి బయట కనబడతా ఉంది, కానీ నాకు జేబుల్లో ఏమీ లేవు. ఒక మంచి మహారాణి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె తరఫున ఆస్తిని పొందాలి అని అనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకేంటి కాన్సెప్ట్స్? ఫస్ట్ నెంబర్ 1, ఈ ఆలోచన వచ్చేంతవరకు మనం ఏం చేయాలని ఆలోచన వచ్చే వరకు ఒక కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎంచుకున్న తర్వాత ఒక మంచి డబ్బున్న అమ్మాయి, అంటే ఎత్తుక్కోవాలిగా ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని. ఈ వెతుకులాటలో ఒక టైప్ ఆఫ్ కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది. అమ్మాయి దొరికిన తర్వాత ఆమెను ఇంప్రెస్ చేయడం, ఆమె చుట్టూ తిరగడం, ఆమె చేత ఓకే అనిపించుకోవడం, అది ఇంకొక టైప్ ఆఫ్. అట్లా ఈ సినిమా కొనసాగుతా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇక నెక్స్ట్ వీళ్ళ కథ ఏ విధంగా సుఖాంతమైంది ఏంటి అనేది ఇదంతా కూడా తెర మీద మనం చూడాల్సిందే. అండ్ ఇక కామెడీ గురించి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, ఇట్లాంటి సినిమాలలో ఓన్లీ స్టాండప్ కామెడియన్ చేత ఒక
కామెడీ డైలాగులు డెలివర్ చేయించినప్పటికీ కూడా ఒక దర్శకుడు అనే ఆయన ఎంతసేపు హీరో చుట్టే కథను రన్ చేయడు కదా, తనకంటూ ఒక ఇది ఉంటుంది. అలా ఈ సినిమాని పర్ఫెక్ట్గా ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, ఒక మంచి ప్రీ క్లైమాక్స్, ఒక మంచి మెసేజ్, అలాగే ఒక అందమైన క్లైమాక్స్ ఇవన్నీ జోడించి మధ్య మధ్యలో ఎమోషనల్ టచ్ కూడా ఇస్తా ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు. అండ్ ఈ సంక్రాంతి అంటే ఈరోజు 14వ రోజు మకర సంక్రాంతి, ఇదంతా కాదు. నిన్న ఆల్రెడీ రవితేజ గారి సినిమాతో సంక్రాంతి అయితే స్టార్ట్ అయిపోయింది మనందరికీ. ఇక ఈరోజు ఆ కొనసాగింపులో వచ్చినటువంటి 2 సినిమాలలో ఇది అద్భుతం అంటే అద్భుతం అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతికి నిన్న ఎలాగైతే రవితేజ గారి సినిమా చూసి ఎంజాయ్ చేశారో దానిలాగే ఈ సినిమా కూడా హాయిగా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ సాయంత్రం వీలైతే ఇంకో సినిమా కూడా చూడాలి. దాని గురించి కూడా రివ్యూ మళ్ళీ చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇకపోతే ఆ నిర్మాణ విలువలు కానివ్వండి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అన్నీ పుష్కలంగా 360 డిగ్రీస్లో ఎక్కడ చూసినా కూడా ఇది ఒక మరక అని వెతికేలా లేకుండా ఫుల్ టైట్ ఇలా కడిగేస్తారు చూడండి, మొత్తం వ్యానిష్ చేసి తెల్లగా. అట్లాంటి ఒక మల్లె పువ్వు లాంటి సినిమా ఇది. మనస్ఫూర్తిగా ఫ్యామిలీతో పాటు హాయిగా ఎంజాయ్ చేయండి. అండ్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పటివరకే నా రివ్యూ కొంచెం లేట్ అయ్యి ముందుగానే ఈ ఛానల్లో నా రివ్యూ లేట్ అయ్యి ముందుగానే సినిమా చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూడాలనుకున్న వాళ్ళు కూడా ఎందుకు చూడాలో కామెంట్ చేయండి. చూసి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పండి. అంత బాగుంటుంది. ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. ఆనిముత్యాలు లాంటి సినిమాలు అప్పుడప్పుడు. మన అదృష్టం ఏంటంటే ఈ సంక్రాంతికి అన్నీ నవ్వుకునే, అంటే హాయి కూర్చొని ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయి సినిమాలన్నీ వచ్చాయి. ఎందులో ఉన్న ఒక్కో దాంట్లో ఒక్కో టైప్ ఆఫ్ కామెడీ, ఒక్కో దాంట్లో ఒక్కో టైప్ ఆఫ్ నవ్వులు. బట్ నవీన్ పోలిషెట్, అందుకే స్టాండప్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పా. చాలా సున్నితమైన, అందమైన, ఆహ్లాదకరమైన ఎలిమెంట్స్ తీసుకొని ఏముండదు బాడీ షేమింగ్లు, అశ్లీలత, అసభ్యత. నవ్వు తెప్పియాలంటే ఒకటి బాడీ షేమింగే చేయాలా? నవ్వు తెప్పియాలంటే ఒక బూతే వాడాలా? నవ్వు తెప్పియాలంటే ఎవరినో ఒకటి ఏదో ఒకటి అనాలా? ఏం లేదుగా. సింపుల్ సిచ్యువేషన్స్ని తీసుకొని కూడా తన మెచ్యూర్డ్ స్టాండర్డ్స్ మైండ్ సెట్ ఉపయోగించి మంచి కామెడీలు కూడా డెలివరీ చేయొచ్చు. అట్లాంటి ముత్యం లాంటి సినిమా ఇది. మనస్ఫూర్తిగా అందరూ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. ఇలాంటి సినిమాలకి ఆబ్వియస్లీ రేటింగ్ ఎప్పుడు 5/5 ఉంటుంది. ఇందులో ఏమి వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, తర్వాత ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సినిమా ఓటీటీలో కానీ ఆ ఎదురు చూపుని కూడా ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అలా చూస్తా కూడా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు చూసినా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేలాంటి సినిమాలు మన అదృష్టం బాగుండి ఈ సంక్రాంతికి వచ్చాయి. సో పండుగ రోజు మీకు డబుల్ బోనస్. నారి నడుమ మురారి గురించి వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.